ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకోబోయేటువంటి మరో ముఖ్యమైనటువంటి టాపిక్ ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అంటాం. అంటే మన కాలికి కానీ లేదా చేతులకు కానీ లేదా ఏదైనా అనారోగ్యానికి గురైన వెంటనే ప్రథమ చికిత్స చేయించుకోవాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఓపీ, అలాగనే స్కానింగ్స్, ల్యాబ్ రిపోర్ట్లు ఇవన్నీ చేయించుకోవాలంటే సగటు మనిషికి, కామన్ మ్యాన్కి, మధ్యతరగతి వ్యక్తికి అది ఖరీదైనటువంటి వైద్యంగా ఉంటుంది. అలాగనే మన దెబ్బ తగిలిన ప్రాంతం నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అవుతుంది. అప్పటి వరకు ఆ పెయిన్ని అనుభవించాలి. ఈ లోపల జరగాల్సినటువంటి నష్టం ఏదన్నా జరిగితే మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి ఆర్ఎంపీలు కానీ పిఎంపీలు కానీ సంప్రదించి చిన్న చికిత్స చేయించుకొని లేదా కట్టుకొని లేదా అప్పటికి అవసరమైనటువంటి టాబ్లెట్స్ తీసుకొని అప్పుడు అవసరమైనటువంటి సెలైన్ పెట్టుకొని మనం పెద్ద ఆసుపత్రికి వెళ్తే బాగుంటుంది. అలాంటి ప్రాథమిక చికిత్స చేసేటువంటి డాక్టర్స్ ఆర్ఎంపీ పిఎంపీలుగా మనం పరిగణిస్తాం. వీరి వైద్యం కొన్ని పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, విలువైంది కూడా. అలాంటి ఆర్ఎంపీ పిఎంపీలు డైరెక్ట్గా మీరు హాస్పిటల్ లాగా లేకపోతే క్లినిక్ లాగా పెట్టుకోకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలాగా ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ సెంటర్ లేదా ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ సొసైటీ ఇలాంటి ఒక ఎన్జిఓ ద్వారా కానీ మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఒక ప్రత్యేక గుర్తింపు, మీరు చేసేటువంటి సేవకు ఒక విలువ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్ఎంపీలు, పిఎంపీలు లేదా ప్రథమ వైద్యం చేసేటువంటి వాళ్ళు ఒక ఎన్జిఓ ద్వారా మీ యొక్క క్లినిక్ని రిజిస్టర్ చేయించుకొని కానీ సేవ చేస్తే ఇటు ప్రజల్లో ఒక విలువ, మీకంటూ ఒక గుర్తింపు, చేసే సేవకి ఒక సీనియారిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎన్జిఓగా, వెల్ఫేర్ అసోసియేషన్గా, ప్రజలకు సేవ చేసే సంస్థగా మీ యొక్క క్లినిక్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.